హలో అండి. నమస్తే. నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు దేవిస్ లైఫ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో రుచికరమైనటువంటి గుత్తి వంకాయ కర్రీ చూపిస్తున్నానండి. ఈ కర్రీ మనకి అన్నంలోకైనా, చపాతీలోకైనా, దేనిలోకైనా చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు గుత్తి వంకాయ కర్రీ చేసే తయారీ విధానం చూద్దాం. గుత్తి వంకాయ గ్రేవీ కోసం పాన్ పెట్టుకుని 3 స్పూన్ల వేరుశెనగ గుళ్ళు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు, 2 స్పూన్ల కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొద్దిగా నీళ్ళు పోసుకొని పట్టుకోవాలి. ఇది చాలా మెత్తగా పట్టుకోవాలండి, బరగ్గా ఉండకూడదు. ఇదే మిక్సీ జార్లో మనం ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకుని కట్ చేసుకొని, ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక గిన్నెలో తీసుకోవాలి. మీడియం సైజు టమాటాలు 2 తీసుకుని ముక్కలుగా కట్ చేసి అదే మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. ఒక 1/2 కేజీ లేత వంకాయలు తీసుకుని వంకాయలను శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ వంకాయలు ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. వంకాయలను ఈ విధంగా ఉప్పు నీళ్ళలో వేయటం వల్ల వంకాయలు అనేవి చెదిరాకుండా ఉంటాయి. ఈ వంకాయల్లో మనం మసాలా నింపుకోవడానికి ముందుగా పట్టుకున్న ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టులు, 1 స్పూన్ వరకు కారం, 1 అర స్పూను ధనియాల పొడి, 1 అర స్పూను జీలకర్ర పొడి, 1 పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ మసాలాను ఒక్కొక్క వంకాయల్లో పెట్టుకొని నింపుకోవాలి. మనకు సరిపడినంత వరకు ఈ మసాలాను పెట్టుకుని మిగతాది పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం వంకాయలన్నింటిలో కూడా నింపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఒక్కొక్క వంకాయని మనం పాన్లో వేసుకొని ఈ వంకాయలను ఒకసారి కలుపుకొని గట్టితో మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. స్టఫింగ్ పెట్టగా మిగిలిన పేస్ట్ కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి వంకాయలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. వంకాయలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత దీనిలో టమాటా ప్యూరీ, గ్రేవీ కోసం పట్టుకున్న మసాలా పేస్టు వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మూత తీసి గ్రేవీకి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఒక అర గ్లాస్ వరకు వాటర్ పోసుకొని గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కట్ చేసుకున్న కరివేపాకు, కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇంతేనండి, గుత్తి వంకాయ కూర రెడీ అయ్యింది. ఇది అన్నంలోకైనా, చపాతీలోకైనా, దేనిలోకైనా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.